హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైడ్రాలిక్ స్టార్టప్ సైట్ అప్ వెళ్ళట్లేదు, అప్ నాట్ గోయింగ్ కంప్లైంట్, దాని సొల్యూషన్ చూద్దాం. న్యూ ఇన్స్టలేషన్ G+2. ఇది వచ్చేసి ఈవీఎస్ కాయిల్ షాఫ్ట్ కింద పిన్. మనం రెగ్యులర్గా చెక్ చేసి అన్ని పాసిబిలిటీ చెక్ చేసిన తర్వాత కూడా అవ్వట్లేదు. దానికోసమని మనకు ఈవీఆర్ కింద ఉన్న పిస్టన్, అటు ఈఎస్ఎస్ కింద ఉన్న పిస్టన్ కూడా అన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసి పెట్టమని చెప్పినాం. అయినా కూడా అవ్వట్లేదు. చూపిస్తా ఏమేమి చేశారో. క్లీన్ చేసి ఇక్కడ ఈవీఆర్ కింద సైడ్ పిస్టన్ క్లీన్ చేసి మళ్ళీ పెట్టేశారు. అంటే ఏం స్ట్రక్ ఏం అవ్వలేదు, ఫ్రీగానే ఉంది. మనకి ఇవి క్లీన్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు మెయింటెనెన్స్లో అంటే మామూలు హ్యాండ్ పంప్ కొడుతుంటే ప్రెషర్ వస్తుంది. వాల్ బంద్ చేసి ప్రెషర్ కొడితే పెరుగుతుంది. అదే మనం ఎలక్ట్రికల్లో తీసుకుంటే పెరగట్లేదు. ఈవీఎస్ ఈఎస్ఎస్ ఆన్ అయినా కూడా ఎలక్ట్రికల్ ఆన్ చేసినా మెకానికల్ ఇట్లా నక్కిన టెస్టర్ తోటి అవ్వట్లేదు. అవి క్లీన్ చేసినా అవ్వట్లేదు. ఆన్ అవుతుందంటే అప్ పైలట్ కంప్లైంట్ అనుకొని అప్ పైలట్ పంపించినాం. అంటే 3 కాయిల్స్ సెట్ ఒకటి పంపించినాం. పంపించిన తర్వాత ఈరోజు చెక్ చేస్తే ఇప్పుడు పంపు కొడుతుంటే చూడండి, స్లోగా లిఫ్ట్ అయితే పైకి లేస్తుంది. మనకు హ్యాండ్ పంప్ కొట్టినప్పుడు లిఫ్ట్ పైకి లేస్తుంది, మెయింటెనెన్స్లో అయితే లేవట్లేదు. ఇది ఎప్పుడు మనం అప్పలెట్ కొత్తది పంపించిన తర్వాత కూడా సేమ్ కంప్లైంట్. దానికోసం అని చెక్ చేస్తే మనకి నాన్ రిటర్న్ వాళ్ళ నుంచి రిటర్న్ వచ్చేస్తుంది. అంటే ఆయిల్ అనేది అప్పుగా ఫ్లో చేయట్లేదు, అది బ్యాక్లో ఒకటి తిరుగుతుంది. ఇంకొకసారి
ఈ కండిషన్ అంటే కాయిల్ సరిగా ఆన్ అవ్వకపోయినా అదే కంప్లైంట్ ఉంటుంది. అందుకోసమని ఈ కాయిల్ తీసి కాయిల్ కింద షాఫ్ట్ ఫ్రీగా ఉందా లేదా అదేమన్నా స్ట్రక్ అయిందా. ఇది సేమ్ ఈఎస్ఎస్ షాఫ్ట్ కూడా చెక్ చేసినాం. ఈ రెండు అయితే ఫ్రీగానే ఉన్నాయి, అయినా కూడా వెళ్ళట్లేదు. అంటే ఇది ఇప్పుడు మనం ఆల్రెడీ అప్పైలెట్ కంప్లైంట్ ఉంది, అప్పైలెట్ పంపించినాం అంటే పైన 3 కాయిల్ సెట్టు, అయినా కూడా అది అవ్వట్లేదు. ఆయిల్ దాంట్లో రిటర్న్ అవుతుంది. అప్పుడు మళ్ళీ డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఈవీఆర్ కింద ఈఎస్ఎస్ కింద ఇండివిజువల్ పిస్టన్స్ ఉంటాయి, దాని కింద ఒకటి దీని కింద ఒకటి. ఆ మధ్యలో ఏమన్నా బ్లాక్ అయిందా అని 2 ఎట్ ఏ టైం ఈవీఆర్ కింద పిస్టన్ ఈఎస్ఎస్ కింద పిస్టన్ మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడికక్కడ క్లియర్ ఉందా, మధ్యలో ఏమన్నా మెటల్ పార్ట్స్ చిన్న చిన్న ఏమన్నా స్ట్రక్ అయిందా చూడమని చెప్పినాం. వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి క్లీన్ చేశారు. క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేశారు. క్లీన్ చేసిన తర్వాత అయితే ఈ పిస్టన్ ఫ్రీగానే మూవ్ అవుతుంది, ఇటు సైడ్ అటు సైడ్ మళ్ళీ పెట్టేటప్పుడు. బ్రైట్నెస్ పెంచయ్యా. ఇక్కడ మధ్యలో ఏమన్నా స్ట్రక్ ఏందో చూడమంటే వాళ్ళు క్లాత్ పెట్టి అటు ఇటు టోటల్గా క్లీన్ చేసి పెట్టేశారు. ఈ విధంగా అయితే అంటే మధ్యలో ఏమన్నా మెటల్ పార్ట్స్ ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉందా అని ఇండివిజువల్ అటు ఇటు కాకుండా మొత్తం టోటల్ క్లీన్ చేశారు. క్లీన్ చేసి పెట్టి మళ్ళీ చెక్ చేశారు. అప్పటికి కూడా అవ్వలేదు. అవ్వకుంటే ఫైనల్గా ఇక్కడ మనకి ఈవిడి కింది సైడ్ పిస్టన్, ఈ పిస్టన్ వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ పిస్టన్ క్లీన్ చేసి పెట్టమని చెప్పినాను. ఇది పిస్టన్ క్లీన్ చేసి పెట్టిన తర్వాత మనకి ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయింది. అంటే అప్పైలెట్ కంప్లైంట్ కాదు, పిస్టన్ స్ట్రక్ అయింది ఇటు సైడ్. ఇది ఫస్ట్ టైం వచ్చింది కంప్లైంట్, ఈవిడి కింది పిస్టన్. ఈ క్లీన్ చేసి పెట్టిన తర్వాత అయితే లిఫ్ట్ అప్ వెళ్ళడం స్టార్ట్ అయింది. దాని తర్వాత మనం యాస్టిజ్ పాత అప్పైలెట్ పెట్టేసినాం. ఈ విధంగా అయితే మెయింటెనెన్స్లో అయితే అప్ వెళ్తుంది. పాత అప్పైలెట్ పెట్టేసి డిఫాల్ట్ స్క్రూ సెట్టింగ్ చేసేసినాం. అన్ని 7 నెంబర్ 1 నెంబర్ అన్ని ప్రెజర్ పెంచినాం. 7 నెంబర్ ఏమన్నా సరిగా ఓపెన్ అవ్వట్లేదు అది చూసినాం. ఇప్పుడైతే మెయింటెనెన్స్లో రన్ అవుతుంది. ఇదైతే ఫస్ట్ టైం వచ్చింది కంప్లైంట్, అంటే మనకు అప్ వెళ్ళకపోవడానికి డౌన్ కాయిల్ కింద ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.